తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం రూపు గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రెండింటిని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీల నేతలతో సచివాలయంలో సమావేశమవుతారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ కు ఆహ్వానం పంపలేదు. ఇప్పటికే రాష్ట్ర చిహ్నం, గీతం రూపకల్పనపై సర్కార్ స్పీడ్ పెంచింది. అమరవీరుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాచరిక గుర్తులను చెరిపేస్తూ ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసి దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం రూపు గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రెండింటిని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో, ముఖ్యంగా రాష్ట్ర గీతానికి సంబంధించి, అదేవిధంగా ఎంలం ఈ రెండుకు సంబంధించి ఇప్పటికే తుది పూర్తి చేయడం జరిగింది. జూన్ 2న ఈ రెండింటిని ఆవిష్కరించాలని చెప్పి రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో పలువురు తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, తెలంగాణకు సంబంధించిన కొంతమంది మేధావులు, వీళ్ళందరితోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించి లోగోలో మార్పులు కావచ్చు, రాష్ట్ర గీతానికి సంబంధించి కావచ్చు, వాటితోటి ప్రధానంగా చర్చించనున్నారు. దీనికి తీసుకెందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇందులో ఎలా పొందుపరచడానికి గల కారణాలు, వీటన్నిటినీ వారితోటి ఆయన చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు ప్రభుత్వం తరఫున ఇంటిమేషన్ వెళ్ళినట్టు తెలుస్తుంది. కానీ ఇటు బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం తమకు ఎలాంటి ఆహ్వానం రాలేదు సీఎం కి సంబంధించిన మీటింగ్ అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే మనం ఇటు బీఆర్ఎస్ ని సంప్రదించగా మాకు ఎలాంటి ఇంటిమేషన్ రాలేదన్నారు. బీజేపీ కూడా మాకు ఎలాంటి ఆహ్వానం రాలేదని చెప్పి వస్తున్నారు. అయితే మిగతా నేతలతో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ప్రధానంగా 2 ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇటు రాష్ట్ర గీతానికి సంబంధించి ఏదైతే ఉందో జయ జయ హే తెలంగాణ అందశ్రీ రాసింది. గతంలో రాష్ట్ర గీతాన్ని చేసినప్పటికీ ఇందులో 13 చరణాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఇటు అందశ్రీ అటు అప్పటికి సీఎం కేసీఆర్ తో చెప్పినట్టుగా కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే సుదీర్ఘంగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ సేపు ఉంటుంది కాబట్టి ఇది రాష్ట్ర గీతంగా ఆమోదయోగ్యం కాదు, కొన్ని కుదించాలని చెప్పి సూచన చేసినప్పటికీ ఆయన ఒప్పుకోనట్టుగా తెలిసింది. అదే కూడా ఆయన ఇటీవల బీఆర్ఎస్ మీద ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఆయనతో రివ్యూ చేయడం జరిగింది. ప్రముఖ సంగీత దర్శకులు ఎవరైతున్నారో ఆస్కార్ ఎవరైతున్నారో కీరవాణి దీన్ని స్వరకల్పన చేయడం జరిగింది. దీన్ని దాదాపు 2 నిమిషాల 30 సెకండ్ల నిడివితోటి పాటను 13 చరణాలు ఉన్నటువంటి పాటల్లో 3 చరణాలు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ 3 చరణాలు మొదటి 3 చరణాలే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో కొన్ని చేంజెస్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో ఏ అంశాలు పొందుపరిచారనేది ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపై ఇందులో తీసుకున్న అంశాలను ఇటు రాజకీయ పార్టీలతో ఆయన చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఎంబ్లంతో పాటు రాష్ట్ర గీతానికి సంబంధించి ఇటు ఉంచితే ఇటు ఎంబ్లం జాతీయ ఇందులో కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఎంబ్లం కొద్దిసేపటి క్రితమే మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ వస్తుంది. గతంలో కాకతీయ కళాతోరణం చార్మినార్ ఉండేది, దీన్ని తొలగిస్తున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో
దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు విపక్షాలందరికీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. ఎందుకు తీసుకోవాల్సి రాచరిక పోకడలు ఆనవాళ్ళు ఉండకూడదనే తీసేసామని చెప్పి ఇటు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు బహిరంగంగానే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ కాకతీయ కళాతోరణం చార్మినార్ ఇది ఏవి రాచరిక పోకడ ఆనవాళ్ళు కాదని చెప్పి ఇటు బిఆర్ఎస్ ఆర్గ్యూ చేస్తూ వస్తుంది ప్రభుత్వం. కాబట్టి కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా చార్మినార్ వద్ద నిరసన తెలపడం జరిగింది. నిన్న వరంగల్ లో బిఆర్ఎస్ ఏదైతే కాకతీయ కిల్లా ఉందో వరంగల్ కిల్లా అక్కడ తోరణం ముందు కూడా నిరసన తెలిపిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ రెండు మాట కాకతీయ కళాతోరణం చార్మినార్ ఎందుకు తీసేయాల్సి వచ్చింది వాటి అన్నింటినీ వివరించడం జరుగుతుంది. కొత్త ఎంబ్లంలో తీసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇటు అమరవీరుల స్తూపం కావచ్చు, వరి వంగడాలు కావచ్చు, ఇటు అదే అశోక చక్రం ఏదైతే ఉన్నాయో 3 సింహాలు అది కావచ్చు, చుట్టూ జాతీయ జెండా రంగులు ఈ 3 ఇందులో ప్రధానంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఈ సచివాలయంలో ఈరోజు జరిగే భేటీలో అన్ని పార్టీ నేతలు అదేవిధంగా ప్రముఖులు తెలంగాణ ఉద్యమంలో గతంలో పాల్గొన్న వారు ఎవరైతే ఉన్నారో 1969 లో జరిగిన ఉద్యమ కాలంలో అప్పటి అవన్నీ ప్రస్తావిస్తూ ఎందుకు తీసుకున్నాం అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే భిన్న వాదనలు మాత్రం ఇతరుల నుండి వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వరంగల్ కాకతీయ కళాతోరణం అనేది గత ఉమ్మడి ప్రభుత్వాలు కూడా దీన్ని కొనసాగిస్తూ వచ్చి ఉమ్మడి ప్రభుత్వంలో ఒక గౌరవ సూచకంగానే అప్పటి ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు దీన్ని చూపిస్తూ వచ్చారు. దీని పేరిట కాకతీయ కళాతోరణం ఇచ్చేటప్పుడు కొన్ని అవార్డుల్లో దీన్ని ఇవ్వడం, గిఫ్ట్ లో ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు దీన్ని ఇవ్వడం ఇట్లాంటివి చూపిస్తూ వచ్చారు. అయితే ఇటు హైదరాబాద్ కు ఐకానిక్ అయినట్టు చార్మినార్ ఇది అయితే రాజరిక పోకడలు కాదని చెప్పి ఇటు వాదిస్తూ వస్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి వీరితోటి ఏం వివరిస్తారనేది ఆసక్తికరంగా ఉంది. అయితే వీళ్ళ నుంచి ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చూసిస్తారా, ఒకళ్ళు చూపిస్తే ఎట్లాంటివి చెప్తారు అంటే ప్రాంతాలు ఏ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా దీన్ని ఇబ్బందికి గురి కావద్దు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయద్దు. బీఆర్ఎస్ ఏమో ఇప్పుడు వరంగల్ ప్రాంతం ఇటు హైదరాబాద్ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసంగా నిర్ణయాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తున్నప్పటికీ ప్రధానంగా ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్న వారు అటెండ్ అవుతారు కాబట్టి ఉద్యమకారులు ఉంటారు కాబట్టి తెలంగాణకు సంబంధించిన చరిత్రకారులు ఉంటారు కాబట్టి వారు ఖచ్చితంగా ఈ అంశాల మీద క్షుణ్ణంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని కూడా ఇందులో వారికి వివరించే అవకాశం ఉంటుంది. దీని తర్వాత సీఎంతో భేటీ తర్వాత ఇప్పుడు చరిత్ర తెలిసిన వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు సీఎం భేటీ తర్వాత ఈ లోగో కావచ్చు, రాష్ట్ర గీతం కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మనకు క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. శ్రీకాంత్, కాకతీయుల కళాతోరణాన్ని అలాగే చార్మినార్ని ఎలా తొలగిస్తారంటూ కూడా కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు సిపిఎం అలాగే సిపిఐ అలాగే జనసమితి నేతలతో మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఒకవేళ ఇంతకు ముందు మీరన్నట్లుగా కూడా ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుందంటారా సమీక్ష సమావేశం తర్వాత? ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది కాకతీయ కళాతోరణం చార్మినార్ ఇవి రాచరికపు ఆనవాళ్ళు కాదు అనేది బీఆర్ఎస్ వాదిస్తుంది. ఎందుకంటే కాకతీయ కళాతోరణం ఏదైతుందో కాకతీయ రాజులు తెలంగాణ పరిపాలించినప్పుడు ఇప్పుడు గొలుసుకట్టు చెరువులో ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ తెలంగాణ ప్రాంతం ఇటు సముద్రం మట్టానికి 1057-59 అడుగుల ఎత్తులో ఉంటుంది. పూర్తిగా దక్కన పీఠభూమి ప్రాంతం. అయితే అప్పుడు ఇక్కడ నీటిని స్టోర్ చేసేందుకు ఇబ్బంది ఏర్పడుతున్న నేపథ్యంలో అప్పటి ఆ కాలంలో కాకతీయ రాజులు అప్పుడు రాజుల కాలం కాబట్టి ఆ రాజుల పరిపాలన ఉన్న నేపథ్యంలో రాజుల కాలంలో వాళ్ళు చెరువులు గొలుసుకట్టు చెరువులు తవ్వించి అక్కడ ప్రజల సుభిక్షం కోసం పనిచేసిన రాజులే. వాళ్ళు రాజరికంగా ప్రజల్ని హింసించిన వారేం కాదు. ప్రజలు సుభిక్షంగా బతకడం కోసం గొలుసుకట్టు చెరువులు తవ్వించారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతం ఏదైతుందో సస్యశ్యామలం చేశారు. ఇది రాజరికపు ఆనవాళ్ళు కాదు, వాళ్ళు ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తారు. ఇప్పటికీ ఆ చెరువులు ఉన్నాయి. వాటిని పూడిగా తీసి మిషన్ కాకతీయ కింద ఆ చెరువులు మళ్ళీ వినియోగంలోకి వచ్చేలా చేశామని చెప్పి బీఆర్ఎస్ చెప్తూ వస్తున్నది. అయితే ఇది తెలంగాణ చరిత్ర తీసుకుంటే కూడా కాకతీయ రాజులు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలను హింసించినట్టుగా ఎక్కడ చరిత్రలో ఉండదు. ఎందుకంటే గొలుసుకట్టు చెరువులు ఇవన్నీ మనం ఇప్పుడు వాడుకలో ఉంటున్న ఇవన్నీ రామప్ప చెరువు కావచ్చు, వాళ్ళు కట్టించిన 1000 స్తంభాల గుడి కావచ్చు, ఇవన్నీ చూడొచ్చు. ఇటు ట్యాంక్ బండ్ మీద కూడా కాకతీయ కళాతోరణం ఉంటుంది.
చాలా చోట్ల వెల్కమ్ దగ్గర కాకతీయ కళాతోరణం ఉంటుంది. అయితే ఇది రాజరికపు ఆనవాళ్ళు కాదని చెప్తున్నారు. ఇప్పటికే వరంగల్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు కాకతీయుల పేరు మీదనే కాకతీయ యూనివర్సిటీ కూడా ఆ పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా చార్మినార్ అయితే గతంలో ఇది నిజాం రాజుల కాలంలో ఎప్పుడైతే ముందే నిర్మించారో అప్పుడు కూడా ఇది ఒక ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు జనాలు ఎక్కువ మరణించడం జరిగింది. దానికి వారి గుర్తులకు చిహ్నంగా ఈ చార్మినార్ నిర్మించడం జరిగింది. అయితే అది అప్పుడు ప్రజల మనోభావాలు అంటే సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకొని చేశారని చెప్తున్నారు. అయితే ఇలా ఈ రోజు మాత్రం చరిత్రకారులు అటెండ్ అవుతున్న నేపథ్యంలో వారు కొన్ని సూచనలు చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, జనసమితి కావచ్చు, వీళ్ళందరికీ తెలంగాణ పట్ల పూర్తి అవగాహన ఉన్న నేతలు ఈ రోజు అటెండ్ అవుతున్నారు. వారి అభిప్రాయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా ఉండే ఆస్కారం ఉంది. రైట్ శ్రీకాంత్.